వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఐకేపీ కేంద్రాల వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గతంలో తూకం తాలు పేరుతో క్వింటాలుకు 4 నుండి 5 కిలోల వడ్లను కట్ చేశారని చెప్పారు. అధికారులు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గత 20 రోజుల నుంచి ఈ జిల్లాలో కానీ ధర్మపురి నియోజకవర్గంలో వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కూడా రైతులు కష్టపడి పంట పండిస్తే తూకం పేరు మీద తప్పాతాల పేరు మీద క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు కటింగ్ చేసింది. మా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సెంటర్ కాడ ఎవరు కటింగ్ చేసినా రైతులు కష్టపడి వడ్లు తీసుకొచ్చిన వడ్లను ఏ ఒక్క ఆఫీసర్ ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క బిల్లర్ సకాలంలో ఆ వడ్లను తెచ్చుకోకపోయినా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాకు సంబంధించిన అధికారులకు కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా నేను ఒకటే రైతాంగాన్ని మనవి చేసుకుంటున్నాను. ఎవరైతే రైతులు వడ్ల కొనుగోలు కాడ వడ్లు పోసుకున్న రైతాంగం అందరికీ కూడా మీరు సవినయంగా మనవి చేసి చెప్తున్నాను. మీరు కష్టపడి పంట పండించి మీ పంటను తూర్పాల పట్టితే 41 కిలో 600 సంచి పెట్టండి.